Hi students, this is Fani. Welcome back to my channel. Last 30 days, January 22nd నుంచి మనకి JEE మెయిన్ ఫస్ట్ సెషన్ అయితే జరగబోతుంది. ఇంకా డేట్స్ అఫీషియల్గా రాలేదు కానీ 22nd నుంచి 31st లోపల ఎన్ని రోజులు ఉంటాయి ఏంటో మనకి తెలియదు. ఈ 30 డేస్లో మనం ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చెప్తాను. ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసి తర్వాత అసలు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలనే విషయం అయితే మాట్లాడతాను. సో మ్యాథమెటిక్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా నేను చెప్పే టాపిక్స్ అనేది తప్పనిసరిగా చేయమని, మిగతా టాపిక్స్ అనేది మీ చాయిస్. అది ఎవరైతే మనకు 150 నుంచి 180 వరకు టార్గెట్ అనుకుంటున్నామో ఇలాంటి టాపిక్స్ కనుక చేస్తే కాస్త వెయిటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో మ్యాథమెటిక్స్ అయితే మ్యాట్రిసెస్, వెక్టార్స్, బైనామియల్, ప్రాబబిలిటీ, 3D, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, కానిక్స్, ఇవి ఖచ్చితంగా తప్పనిసరిగా అందరూ చేయవలసిన టాపిక్స్. ఇందులోంచి అయితే క్వశ్చన్ మిస్ అవ్వదు. దాదాపుగా కొన్ని టాపిక్స్ నుంచి వెక్టార్స్, 3D లాంటి టాపిక్స్ అయితే మ్యాట్రిసెస్ అవ్వచ్చు, 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే జీఓసి, కెమికల్ బాండింగ్, మోల్ కాన్సెప్ట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్, తర్వాత బయోమాలిక్యూల్స్, ఆల్కిన్స్ అండ్ హలోరిన్స్, ఈ టాపిక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా బెటర్ కోసం మీ కెమిస్ట్రీ లెక్చర్స్ అయితే డిస్కస్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్ కనుక చూసుకున్నట్లయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, మోడల్ ఫిజిక్స్, హీటు, థర్మోడైనమిక్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, తర్వాత కైనమాటిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా ఒకటే. ఈ 5 టాపిక్స్ మాత్రం కాస్త 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అవ్వచ్చు, ఎర్రర్స్ అండ్ వెక్టార్స్, సెంటర్ ఆఫ్ మాస్, రొటేషనల్ మోషన్, ఆల్టర్నేటింగ్ కరెక్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇట్లా 1 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ వరకు ఛాన్సెస్ ఉన్న టాపిక్. ఇవైతే తప్పనిసరిగా అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు మనం ఏం ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ 30 డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక మాక్ టెస్ట్ అనేది లాస్ట్ 30 డేస్లో మీరు రాసి తీరాల్సిందే. నా సలహా అయితే కనీసం ఒక 5 to 6 డేస్ పాటున ప్రతిరోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్గా మీ ఇష్టం వచ్చింది ఒక మ్యాథ్స్ పేపర్ తీసుకొని 25 బిట్స్ 1 అవర్ టైం పెట్టుకొని చేయండి. తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత ఇంకెప్పుడైనా సరే ఫిజిక్స్, అలాగే ఇంకో 2-3 అవర్స్ తర్వాత కెమిస్ట్రీ, ఇలా సపరేట్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక 5 to 5 పేపర్స్ అన్న చేయండి. అలా చేసిన తర్వాత ఇంకొక 20-25 డేస్ ఉన్నప్పుడు మీరు గ్రాండ్ టెస్ట్లు రాయటం స్టార్ట్ చేయండి. గ్రాండ్ టెస్ట్ అంటే టోటల్ సిలబస్ ఎగ్జామ్ లాగా, పబ్లిక్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయ్యి 3 అవర్స్ పాటు కూర్చొని రాయాల్సిందే. అంటే ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు మీరు డీవియేట్ అవ్వకుండా ప్రతి క్షణం ఎగ్జామ్ పేపర్ మీద చూసుకొని, వీలైతే కాలేజీ వాళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి, లేదా ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నా కానీ సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. లాస్ట్ మినిట్ వరకు పబ్లిక్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అంత సీనియర్గా అంత సిన్సియారిటీగా మీరు కనుక ఎఫర్ట్ పెట్టగలిగితే డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత, మాక్ ఎగ్జామ్ అవ్వచ్చు లేకపోతే గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చినాయి అని చూసుకొని రాని క్వశ్చన్స్ని ఒక్కసారి మీరు తరవుగా చదవగలిగితే, ఎందుకంటే ఏ కాలేజీ వాళ్ళు పేపర్ ఇచ్చినా లేదా ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్లో పెట్టిన ఎగ్జామ్స్ అయినా సరే అవి ఊరికే సరదాగా క్వశ్చన్స్ ఏమో అన్నీ ఆలోచించుకొని ఇస్తారు. కాబట్టి ప్రతి టాపిక్లో రాని క్వశ్చన్ ఒకసారి సొల్యూషన్స్ చూసుకొని అది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో రాసాం కదా, మనకు ఏదో 140 వచ్చినాయి కదా అని వదిలేయటము, అవే వస్తాయిలే పెరుగుతాయి కదా అని ఆడటం కాకుండా ఆ పేపర్లో ఇచ్చిన పర్టికులర్గా కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిన మోడల్ని అయితే వదలకండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. గ్రాండ్ టెస్ట్కి మనం 3 అవర్స్ రాయడానికి సరిపోతుంది. కనీసం ఒక 1.5-2 అవర్స్ మిగతా క్వశ్చన్స్, రాని క్వశ్చన్స్ చేయడానికి సరిపోతుంది. అంటే 3 to 5 అవర్స్ వరకు ఖచ్చితంగా మనకి గ్రాండ్ టెస్ట్ మీద టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఒక 6 అవర్స్ అన్నా సరే ప్రతి సబ్జెక్ట్ని 2 అవర్స్ అన్న రివైజ్ చేసుకోండి. అందులో కూడా వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్ని ప్రిపేర్ అవ్వండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వచ్చిన 3 సబ్జెక్ట్స్లో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 2 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్సలెంట్ స్కోర్ ఉంటే, అంటే ఒక 70-80 స్కోర్ కనుక వస్తుంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథ్స్, కెమిస్ట్రీ అవ్వచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వచ్చు, రెండిట్లో ఎక్సలెంట్ స్కోర్ కనుక వచ్చినట్లయితే మీకు డెఫినెట్గా మంచి ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి థర్డ్ సబ్జెక్ట్ పరిస్థితి ఏంటంటే దాన్ని కనీసం 50 మార్క్స్ వరకు తెచ్చుకోవడానికన్నా ట్రై చేయండి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మటం, మీరు కాన్ఫిడెంట్గా ఉండటం, మిమ్మల్ని మీరు డైరెక్ట్గా రేపు నేను NITలోనో IITలో ఉంటానని మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అఫ్కోర్స్ అతి విశ్వాసం పనికిరాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది. ఖచ్చితంగా నేను చేయగలను నమ్మి టైంని సద్వినియోగపరచుకోవాలి. గ్రాండ్ టెస్టుల ద్వారా మీ తప్పుల్ని సరి చేసుకోవాలి, వీలైనంత నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోగలగాలి.
ఈ రెండు ఎప్పుడూ కూడా చేయగలిగితే ఖచ్చితంగా మనకు బెటర్ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మాక్ టెస్ట్ని ప్రిపేర్ అవ్వండి. కనీసం 5 to 6 అవర్స్ మాక్ టెస్ట్కి టైం అలాట్ చేయండి. ఒక 6 అవర్స్ పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రివైజ్ చేసుకోండి. మీకు బలమైన సబ్జెక్టులు, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీకు ఇష్టమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో ఒక్క బిట్ కూడా పోకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం అనేది మర్చిపోకండి. ప్రతిరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయఅనేది ఖచ్చితంగా చేయండి. సో ఇలా కనుక చేయగలిగితే లాస్ట్ 30 days ఖచ్చితంగా మనకైతే బెటర్ ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినట్టు మాట్లాడదాం. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన కామెంట్ అయితే చేయండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.